మండల విలేకరులకు, ప్రెస్ యాజమాన్యాలకు, అలాగే యూట్యూబ్ వార్తా పత్రికలకు ఎంఆర్పిఎస్ వేల్పూర్ మండల కమిటీ పక్షాన, అలాగే నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విషయం, రేవంత్ రెడ్డి గారు మొన్న 2 రోజుల కిందట డిఎస్సి ఫలితాలను రిలీజ్ చేయడం జరిగింది. కానీ మాకు ఆగస్టు 1వ తారీఖు నాడే సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు పిలుపునివ్వడం జరిగింది. కానీ దాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చి ఆగస్టు 1వ తారీఖు నాడే మందకృష్ణ మాదిగ గారే ఆ తీర్పు మీద స్పందించక ముందే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నిండు అసెంబ్లీలో మా మాదిగ మంత్రులు పక్కన ఉండగా కూడా మేము వచ్చే రోజుల్లో వర్గీకరణను అమలు చేస్తాం, ఆ అమలు చేసే విధానం కూడా ఈ దేశంలోనే అందరూ ముఖ్యమంత్రుల కంటే ముందు మేము ఉంటామని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు అది పక్కకు పెట్టి మాదిగలను నిర్లక్ష్యం చేసి మాల ఒత్తిళ్లకు గురై మొన్న డిఎస్సి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఇది నిర్లక్ష్యము, మాదిగలను లెక్కతనం లేక చూడడం అని చెప్పేసి మేము అది చేస్తున్నాం. కాబట్టి దీన్ని నిరసనగా 9వ తారీఖు నాడు నల్ల జెండాల ప్రదర్శన నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. అందుకనే వేల్పూర్ మండలంలో మేము వేల్పూర్ మండలం ఉన్న ప్రతి గ్రామ మాదిగ సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. మాదిగలను తొక్కేసే ప్రయత్నం జరిగితే రాజకీయాలే మారిపోతాయని చెప్పేసి మళ్ళొకసారి నిరూపించడానికి మనకు అవకాశం వచ్చింది. కంపల్సరీ 9వ తారీఖు నాడు జరిగే నల్ల జెండాల ప్రదర్శనను విజయవంతం చేసుకోవాలి. మాదిగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దడబుట్టాలి. అలాగే ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పిసిసి అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ నిర్ణయం మీద పునరాలోచించాలి ఆలోచించాలి. రాబోయే నోటిఫికేషన్లు అన్ని వర్గీకరణ అమలు జరిగిన తర్వాతనే నోటిఫికేషన్లు ఫలితాలు రిలీజ్ చేయాలి, మాదిగలకు న్యాయం చేయాలి. దయచేసి మా మీడియా మిత్రులు, అలాగే మాదిగ సంఘం వారు ఈ మండలంలో ఉండే వాళ్ళు గమనించాలి. మొన్న జరిగిన డిఎస్సి ఉద్యోగాల ప్రకటన 11,000 పైన ఉద్యోగాలు. ఆ ఉద్యోగాల్లో మన వాటా 15%, ఎస్సీల వాటా 59 కులాల వాటా, ఒక 1200 ఉద్యోగాలు అంటే అందులో వర్గీకరణ జరిగితే మాదిగల వాటా 12% వేసుకున్నా కానీ ఏం లేకున్నా అని 1200-1300 ఉద్యోగాలు మనకు వచ్చేవి. కానీ లెక్కలు చూస్తే ఈ రోజుకు వెరిఫికేషన్ అయిపోతున్నది. మనకు వచ్చిన ఉద్యోగాలు 300 నుంచి 400 మధ్యనే. అంటే 2% మాత్రమే మాదిగలకు వచ్చింది. కానీ రాష్ట్రంలో 12% ఉన్న మాదిగలకు ఓన్లీ 2% మాత్రమే మన ఉద్యోగాలు వచ్చినాయి. వర్గీకరణ లేకుంటే మాదిగలకు పుట్టగలుగుతున్నాయి. కంపల్సరీ వర్గీకరణ లేకుంటే మాదిగ జాతిని తొక్కేసే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి గమనించి 9వ తారీఖు నాడు జరిగే నల్ల జెండా ప్రదర్శనలు, అలాగే 10వ తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్ర కమిటీ సమావేశం ఉన్నది. ఆ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని కూడా సక్సెస్ చేసుకోవాలి. సక్సెస్ చేసుకున్న తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయాలు, తీర్మానాలు జరుగుతాయి. ఆ తీర్మానాలకు అనుగుణంగా మాదిగ జాతి ముందుకు నడవాలని, ఆ తీర్మానాలు ఒకవేళ గాంధీ భవన్ ముట్టడన్నా పోవాలి, లేకపోతే అసెంబ్లీ ముట్టడన్నా పోవాలి, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడన్నా పోవాలి, ఇక్కడ నిజామాబాద్లో పిసిసి అధ్యక్షుడు ఇల్లు ముట్టడైనా కానీ పోవాలి. కాబట్టి కంపల్సరీ మాదిగ జాతి సన్నద్ధమై ఉండాలి. అంటే దేవుడు ఖండించినా కానీ ఇక్కడ పూజారి ఖండిస్తలేడు. మోడీ అనుకుంటే దేవుడు అనుకుంటే ఆయన ఖండించిండు, పార్లమెంటు ఖండించింది, సుప్రీంకోర్టు ఖండించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ పూజారి వేషంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఖండిస్తలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో తాడో పేడో నేర్చుకుంటాం, మాదిగల సత్యంతో చూపెడతాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, మాదిగలను పక్కన పెడితే మాత్రం మీ రాజకీయాల కుర్చీలు కూలిపోతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేల్పూర్ మండల మీడియా మిత్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ.